వెల్కమ్ టు ఎస్ఆర్ఎంటీ ట్యూటర్స్ 21 జనవరి 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ప్రశ్నలు ఎంసీక్యూలు వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడున్నాయి. 1. 2026 భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ రిపబ్లిక్ డే పరేడ్ యొక్క ప్రధాన థీమ్ ఏమిటి? ఏ. వికసిత్ భారత్, బి. నారీ శక్తి, సి. వందే మాతరం 150 ఏళ్లు, డి. ఆత్మనిర్భర్ భారత్. సమాధానం సి. వందే మాతరం 150 ఏళ్లు. వందేమాతరం గేయం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ థీమ్ను ఎంచుకున్నారు. అలాగే తొలిసారిగా భారత సైన్యం పరేడ్లో ఫేజ్డ్ బ్యాటిల్ ఎరే డిస్ప్లేను ప్రదర్శించనుంది. 2. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఫార్మస్యూటికల్ ఎగుమతులకు ప్రధాన వృద్ధి మార్కెట్లుగా నిలిచిన 2 దేశాలు ఏవి? ఏ. అమెరికా మరియు బ్రిటన్, బి. బ్రెజిల్ మరియు నైజీరియా, సి. చైనా మరియు రష్యా, డి. జపాన్ మరియు జర్మనీ. సమాధానం బి. బ్రెజిల్ మరియు నైజీరియా. కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ బ్రెజిల్ మరియు నైజీరియా దేశాలకు భారత ఔషధ ఎగుమతులు భారీగా పెరిగాయి. 3. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియా స్కిల్స్ 2025-26 ఈశాన్య ప్రాంతీయ పోటీలు నార్త్ ఈస్ట్ రీజనల్ కాంపిటీషన్ ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? ఏ. అస్సాం, బి. మేఘాలయ, సి. మణిపూర్, డి. సిక్కిం. సమాధానం ఏ. అస్సాం. అస్సాంలోని గువహటీ విశ్వవిద్యాలయంలో జనవరి 19 నుండి ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల యువత నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇది ఒక వేదిక. 4. ఇంటిగ్రేటెడ్ స్కిల్ ఇనిషియేటివ్ అనేది ఏ సంస్థ యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం? ఏ. ఇస్రో, బి. సిఎస్ఐఆర్, సి. డిఆర్డీఓ, డి. ఐసిఏఆర్. సమాధానం బి. సిఎస్ఐఆర్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. శాస్త్రీయ పరిశోధన మరియు పరిశ్రమల అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు సిఎస్ఐఆర్ ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇస్తోంది. 5. బోర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మహారాష్ట్ర, బి. మధ్యప్రదేశ్, సి. కర్ణాటక, డి. రాజస్థాన్. సమాధానం ఏ. మహారాష్ట్ర. మహారాష్ట్రలోని వర్ధా జిల్లాలో ఉన్న బోర్ టైగర్ రిజర్వ్ విస్తీర్ణం పరంగా భారతదేశంలోనే అతి చిన్న టైగర్ రిజర్వ్. ఇటీవల ఇక్కడ కొత్త సఫారీ గేట్లను ప్రారంభించారు. 6. ఇటీవల కొబ్బరి తోటలను తీవ్రంగా దెబ్బతీస్తున్న రూట్ విల్ట్ వ్యాధి దేనివల్ల వస్తుంది? ఏ. వైరస్, బి. ఫంగస్, సి. ప్రోటోజవా, డి. బ్యాక్టీరియా. ఫైటోప్లాజ్మా బ్యాక్టీరియా. సమాధానం డి. బ్యాక్టీరియా. కర్ణాటక, తమిళనాడు మరియు కేరళలోని కొబ్బరి తోటలు ఈ ఫైటోప్లాజ్మా బ్యాక్టీరియా వల్ల వచ్చే రూట్ విల్ట్ వ్యాధితో దెబ్బతింటున్నాయి. 7. వార్తల్లో నిలిచిన అసోలా భట్టి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ కొండల ప్రాంతంలో ఉంది? ఏ. హిమాలయాలు, బి. ఆరావళి కొండలు, సి. పశ్చిమ కనుమలు, డి. నీలగిరి కొండలు. సమాధానం బి. ఆరావళి కొండలు. ఇది ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని ఆరావళి పర్వతశ్రేణులలో ఉంది. నగర ప్రాంతాల నుండి రక్షించిన వేలాది కోతులను ఇటీవల ఇక్కడికి తరలించారు. 8. మియావాకీ పద్ధతి దేనికి సంబంధించినది? ఏ. సేంద్రియ వ్యవసాయం, బి. అటవీ పెంపకం అఫారెస్టేషన్, సి. నీటి సంరక్షణ, డి. సౌరశక్తి ఉత్పత్తి. సమాధానం బి. అటవీ పెంపకం అఫారెస్టేషన్. తక్కువ స్థలంలో తక్కువ సమయంలో దట్టమైన అడవులను పెంచే పద్ధతి ఇది. దీనిని జపాన్ వృక్షశాస్త్రవేత్త అకిరా మియావాకి అభివృద్ధి చేశారు. 9. కోక్బరోక్ డే లేదా త్రిపురా భాషా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. జనవరి 12, బి. జనవరి 15, సి. జనవరి 21, డి. జనవరి 21. సమాధానం సి. జనవరి 21. కోక్బరోక్ భాషను త్రిపుర అధికారిక భాషగా గుర్తించిన సందర్భంగా ప్రతి ఏటా జనవరి 19న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 10. భారతదేశంలో 2వ రేంజ్ వైల్డ్ డాల్ఫిన్ సర్వే ఏ జాతీయ ప్రాజెక్ట్ కింద నిర్వహించబడుతోంది? ఏ. ప్రాజెక్ట్ గంగా, బి. ప్రాజెక్ట్ డాల్ఫిన్, సి. ప్రాజెక్ట్ టైగర్, డి. సాగర్మాళ. సమాధానం బి. ప్రాజెక్ట్ డాల్ఫిన్. డాల్ఫిన్ల జనాభాను అంచనా వేయడానికి మరియు వాటి ఆవాసాలను రక్షించడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ సర్వేను నిర్వహిస్తోంది.
11 2032 నాటికి ద్వైపాక్షిక వ్యాపారాన్ని ఎంత మొత్తానికి రెట్టింపు చేయాలని భారత్ మరియు యుఏఈ లక్ష్యంగా పెట్టుకున్నారు? ఏ $100 బిలియన్, బి $150 బిలియన్, సి $200 బిలియన్, డి $500 బిలియన్. సమాధానం సి $200 బిలియన్. ప్రధాని మోడీ మరియు యుఏఈ అధ్యక్షుడి మధ్య జరిగిన చర్చల భాగంగా 2032 నాటికి వ్యాపారాన్ని $200 బిలియన్ చేర్చాలని నిర్ణయించారు. 11వ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పద్మపాణి అవార్డు అందుకున్నది ఎవరు? ఏ ఇళయ్యరాజా, బి ఏఆర్ రెహమాన్, సి రాజమౌళి, డి అమితాబ్ బచ్చన్. సమాధానం ఏ ఇళయ్యరాజా. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ్యరాజకు ఆయన చేసిన విశేష కృషికిగాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు మరియు 2 లక్షల నగదు బహుమతి లభించింది. 13 భారత నౌకాదళం మరియు డిఆర్డీఓ కలిసి చేపట్టిన సాగర్ మైత్రీ కార్యక్రమంలో ఏ పరిశోధక నౌక పాల్గొంది? ఏ ఐఎన్ఎస్ విక్రాంత్, బి ఐఎన్ఎస్ సాగర్ధ్వని, సి ఐఎన్ఎస్ అరిహంత్, డి ఐఎన్ఎస్ తల్వార్. సమాధానం బి ఐఎన్ఎస్ సాగర్ధ్వని. ఇది సముద్ర పరిశోధనల కోసం రూపొందించబడిన నౌక. ఇది కొచ్చి నుండి సాగర్ మైత్రి ప్రోగ్రాం కింద తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 14 సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్ కోసం సి.ఏ అవార్డును గెలుచుకుంది? ఏ పద్మ అవార్డు, బి అర్జున అవార్డు, సి స్కాచ్ అవార్డ్ 2025, డి భారతరత్న. సమాధానం సి స్కాచ్ అవార్డ్ 2025. విపత్తు సమయంలో హెచ్చరికలను వేగంగా పంపే సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు సి.కు ఈ పురస్కారం లభించింది. 15 త్రిపుర, మణిపూర్ మరియు మేఘాలయ రాష్ట్రాలు ఏ తేదీన పూర్తిస్థాయి రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి? ఏ జనవరి 26, 2050, బి ఆగస్టు 15, 1947, సి జనవరి 21, 1972, డి నవంబర్ 1, 1956. సమాధానం సి జనవరి 21, 1972. ప్రతి ఏటా జనవరి 21న ఈ 3 ఈశాన్య రాష్ట్రాల ఆవిర్భవ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 16 స్పుటిక్ గుస్టోర్ పండుగను ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? ఏ సిక్కిం, బి లడఖ్, సి అరుణాచల్ ప్రదేశ్, డి హిమాచల్ ప్రదేశ్. సమాధానం బి లడఖ్. ఇది లడఖ్లోని పురాతన బౌద్ధ మఠాల్లో ఒకటైన స్పుటిక్ మొనాస్ట్రీలో జరిగే వార్షిక పండుగ. 17 పీసా చట్టం కింద నిబంధనలను 25 సంవత్సరాల తర్వాత ఇటీవల ఏ రాష్ట్రం అమలు చేసింది? ఏ ఛత్తీస్గఢ్, బి ఝార్ఖండ్, సి ఒడిశా, డి బీహార్. సమాధానం బి ఝార్ఖండ్. గిరిజన ప్రాంతాల్లో స్వపరిపాలన మరియు వనరులపై హక్కుల కోసం ఉద్దేశించిన పీసా చట్టం నిబంధనలను ఝార్ఖండ్ ప్రభుత్వం అధికారికంగా అమల్లోకి తెచ్చింది. 18 చైనా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద 5G సబ్స్క్రైబర్ బేస్ కలిగిన దేశంగా ఏది నిలిచింది? ఏ అమెరికా, బి భారత్, సి రష్యా, డి జపాన్. సమాధానం బి భారత్. వేగంగా పెరుగుతున్న టెలికాం రంగంలో భారత్ చైనా తర్వాత 5G సేవలను అత్యధికంగా ఉపయోగిస్తున్న 2వ దేశంగా రికార్డు సృష్టించింది. 19 ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? ఏ సౌరాష్ట్ర, బి విదర్భ, సి ముంబై, డి తమిళనాడు. సమాధానం బి విదర్భ. ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించి విదర్భ జట్టు విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.